ఒకప్పుడు జమానాలో సినిమా ఎంత పెద్ద హిట్ అయిందంటే, దానికి కొలమానంగా 50 డేస్, 100 డేస్ అలా ఉండేయి. 150 డేస్, 200 డేస్ సిల్వర్ జూబ్లీ గూడా ఉండేయనుకోండి. బట్ ప్రెజెంట్ సినిమా మహా అయితే బావుంటే 3-4 వీక్స్ ఆడుతుంది. ఇంకా బాలేకపోతే 1 వీకే ఎత్తిపోతుంది. ఆ లెక్కన ఈ ఇయర్ చాలా కలెక్షన్స్ అంటే హైయెస్ట్ కలెక్టెడ్ మూవీస్ గురించి మాట్లాడుకుందాం. 'పుష్ప 2' ఆల్మోస్ట్ 1750 క్రోర్స్ దగ్గరుందిప్పుడు. 'బాహుబలి 2'ని క్రాస్ జేసి 1850 వస్తదంటున్నారు. బట్ తెలీదు. లెట్స్ వెయిట్ అండ్ సీ. బట్ ఈ సినిమా మాత్రం ఊచకోత కోసింది. హిందీలో ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్. 800 క్రోర్స్ నెట్‌ని టచ్ చేసే ఫస్ట్ సినిమా అవుతది. అంతేకాదు 700 క్రోర్ నెట్ క్లబ్ ఓపెన్ చేసిన మూవీ గూడా ఇదే. నెక్స్ట్ 'కల్కి'. 'కల్కి' ప్రొడక్షన్ బడ్జెట్ ఇదంతా ఎంత ఎంత ఏమంటారు ఎక్కువ పెట్టారు. సినిమాలో కంటెంట్‌లో గూడా ఏమాత్రం కాంప్రమైజ్ కాలే అని నాకనిపించింది. ఎందుకంటే 'కల్కి' 1200 క్రోర్స్ వచ్చాయి. నార్త్ మార్కెట్స్‌లో గూడా 290 క్రోర్స్ వచ్చాయి. ఇట్స్ నాట్ ఎన్ ఈజీ టాస్క్ ఇప్పుడున్న పరిస్థితుల్లో. వెన్ యూ వెన్ యూ హావ్ ఎ లుక్ సీరియస్‌లీ అంటే 'కల్కి' లాంటి సినిమా అంటే అది అల్ట్రా క్లాస్ సినిమా ఫ్రాంక్‌గా మాట్లాడుకుంటే. అది మాస్ సినిమా గూడా గాదు. బట్ ఈ సినిమా చాలా అంటే చాలా బాగా పెర్ఫార్మ్ చేసింది. ఇండియా వైడ్ 1200 క్రోర్స్. ఇయర్ ఫస్ట్ హైయెస్ట్ 'పుష్ప 2' అయితే సెకండ్ హైయెస్ట్ 'కల్కి.' 2 తెలుగు సినిమాలే. ఏదో ఇట్లా చెప్పాలి అని కాదు గానీ 2000 క్రోర్ మూవీస్ వచ్చాయి తెలుగు సినిమాకి. ఓవరాల్‌గా 4 ఉన్నాయి. ఏంటంటే మీకు తెలుసుగా 'బాహుబలి 2', తర్వాత 'ఆర్ఆర్ఆర్', 'కల్కి', 'పుష్ప 2'. 'స్త్రీ 2' రఫ్ ఆడిచ్చింది భయ్యా. సీక్వెల్ హైప్ అనుకో ఏమనుకో గానీ, ఏ మాటకి ఆ మాట సినిమా మాత్రం షేక్ చేసి వదిలిపెట్టింది. ఏంటి ఫస్ట్ 600 క్రోర్ నెట్ మూవీ హిందీలో. అంటే 'పుష్ప' వచ్చి కొట్టేసి 700 క్రోర్ నెట్ ఓపెన్ చేసిందనుకోర్రి. అది వేరే సంగతి. బట్ అంటే లైక్ ఇందులో పెద్ద స్టార్స్ కూడా ఎవరు లేరు. పెద్ద స్టార్స్ అంటే 'శ్రద్ధ కపూర్' మాకు తెలీదా అని మీరు అనొచ్చు. 'శ్రద్ధ కపూర్' తెలుసు. బట్ ఏ మాటకి ఆ మాట సినిమా 800 క్రోర్స్ పైగా కలెక్ట్ చేసింది ఇండియా వైడ్. ఆల్మోస్ట్ 875 క్రోర్స్ దాకా కలెక్ట్ చేసింది. నెక్స్ట్ 'విజయ్ గోట్.' విజయ్ లాస్ట్ బట్ వన్ మూవీ ఇది. ఎందుకంటే ఆయన పాలిటిక్స్‌లోకి వెళ్ళిపోయారు కదా! ఆయన ఇంకొకటే మూవీ చేస్తారని చెప్పారు. లెట్స్ వెయిట్ అండ్ సీ. ఈ మూవీకి ఆల్మోస్ట్ 350-400 క్రోర్స్ వచ్చాయి. తమిళ్‌లో సీరియస్‌లీ స్టార్ పవర్ క్రేజీ ఉందంటే విజయ్‌కి ఇప్పుడు నంబర్ 1. ఎందుకంటే ఆయన లాస్ట్ 4, 5 మూవీస్ కూడా చూసుకోండి. అంతెందుకు 'లియోకి' 600 క్రోర్స్ వచ్చాయి. 'లియో' ఈవెంట్ ఫిల్మ్ కూడా కాదు. లైక్ హి రియల్లీ హాస్ దట్ స్టార్ పవర్. అంటే నాకు తమిళ్‌లో ఇంకా లైక్ ఆ రేంజ్ బెంచ్ మార్క్ కలెక్షన్స్ పెట్టగలిగేది విజయ్ అనిపించింది. 'దేవరా'కి 500 క్రోర్స్ దాకొచ్చాయి. ఆల్మోస్ట్ 450-500 క్రోర్స్. 'రాజమౌళి' మింతిని కూడా బ్రేక్ చేసింది ఈ సినిమా. సినిమాకి నెగటివిటీ వచ్చింది, పాజిటివిటీ వచ్చింది. సెకండ్ హాఫ్ డల్ అన్నారు. చాలా ఉన్నా సినిమా మాత్రం యునానిమస్‌గా ఆడింది భయ్యా. తెలుగులో అయితే క్రేజీ అంటే క్రేజీ ఆడింది. హిందీలో కూడా ఆల్మోస్ట్ 80 క్రోర్ నెట్ కలెక్ట్ చేసింది. హ్మ్. అంటే లైక్ 80 క్రోర్ నెట్ అంటే ఇట్స్ నాట్ ఎ బ్యాడ్ ఫిగర్. తోపు ఫిగర్ అని కూడా కాదు గానీ, అంటే లైక్ ఎన్టీఆర్ ప్లేస్‌ని అంటే హిందీ ఆడియన్స్ యాక్సెప్ట్ చేశారు అనేదానికి ప్రూఫ్ అంతే. ఓవరాల్ 500 క్రోర్స్ కలెక్షన్స్ పార్ట్ 1 కంటే మరి పార్ట్ 2 ఎప్పుడొస్తది? అది ఎలా కన్సీవ్ చేస్తారు అనే దాన్ని బట్టి అది 1000 క్రోర్స్ దాటే ఛాన్సెసే ఎక్కువున్నాయి. ఎందుకంటే ఆబ్వియస్‌లీ పార్ట్ 2 అంటే హైప్ ఉంటుంది ఈ మధ్య అన్ని మూవీస్‌కి. లెట్స్ వెయిట్ అండ్ సీ. 'భూల్ భులయ్యా 3'. 'భూల్ భులయ్యా 3' ఒక ఏమంటారు ఎట్లా చెప్పాలి దీన్ని? ఒక రికార్డ్ సెట్ చేసి పడేసింది. ఎందుకంటే నువ్వు గమనించు 420 క్రోర్స్ ఆల్మోస్ట్ కలెక్ట్ చేసింది 'సింగం అగైన్' మూవీకి అపోజిట్. ఎందుకంటే 'సింగం అగైన్' మూవీలో ఆల్మోస్ట్ ఇక సగం బాలీవుడ్ ఉంది. పెద్ద పెద్ద యాక్టర్‌లు అందరూ యాక్ట్ చేసిర్రు. దానికి పోటీగా వచ్చి 'కార్తీక్ ఆర్యన్' 420 క్రోర్స్ కొట్టిండంటే నాట్ ఏ జోక్ అసలు. దివాళీకి ర్యాంప్ ఆడిచ్చి వదిలాడు. అంటే స్క్రీన్స్ ఇష్యూస్ ఇయన్నీ చాలా జరిగాయి యాక్చువల్లీ. బట్ 'సింగం అగైన్' గొప్ప సినిమా కాదు అని నేను అంటలే. 'భూల్ భులయ్యా 3' తోపు సినిమా అని నేను అంటలే. బట్ పబ్లిక్ 'భూల్ భులయ్యా 3' ఎక్కువ చూసారు 'సింగం అగైన్' కంటే. ఎందుకంటే 'సింగం అగైన్‌కి' 380, 390 వచ్చాయి. ఆల్మోస్ట్ ఆ రేంజ్. ఎంతమంది యాక్టర్స్ ఉన్నారు. అజయ్ దేవగన్, అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ అన్న, రణ్వీర్ సింగ్, దీపికా పడుకొనె, కరీనా కపూర్. బట్ ఈ సినిమాకి 380-390 వచ్చాయి. వరల్డ్ వైడ్ కలెక్షన్స్ అవి కూడా. ఇప్పటిదాకా 'భూల్ భులయ్యా' కూడా వరల్డ్ వైడ్ కలెక్షన్స్. చెప్పేవన్నీ వరల్డ్ వైడే. ఇండియా వరకు అట్లా ఏం చెప్పట్లా. స్పెసిఫిక్ ఏమైనా రికార్డ్స్ పెడితే అవి చెప్తున్నా. బట్ ఏదేమన్నా ఈ క్లాస్ చాలా ఇంట్రెస్టింగ్ ఉండే. ఇంకా 'ఫైటర్' ఇయర్ స్టార్టింగ్‌లో వచ్చింది. మేజర్‌గా 'ఫైటర్' గురించి మాట్లాడుకున్నప్పుడు అందరికి గుర్తొచ్చే విషయం ఏందంటే ఈ మూవీ డైరెక్టర్ కాంట్రోవర్షియల్ కామెంట్స్ చేసాడు కొన్ని. లైక్ ఇండియాలో 90% పీపుల్ ఫ్లైట్ ఎక్కలేదు. అందుకే ఆళ్ళకి ఈ మూవీ అర్థం కాలేదని. అంటే నాకసలు ఎందుకంటే ఇండియాలో గూడా మన 'టామ్ క్రూజ్' సినిమాలు చూడరా ఏంది? 'టామ్ క్రూజ్‌ది' గూడా మూవీ వచ్చింది గదా! లాస్ట్ ఇయర్.
అది చూసారు గదా! అది గూడా ఫైటర్ జెట్ పైనే గదా! వచ్చింది. ఏమో మరి అసలు ఆ కామెంట్స్‌ని ఎలా తీసుకోవాలో తెలీదు. బట్ ఫైటర్‌కి 340 వచ్చాయి. 'అమరన్' క్రేజీ అంటే క్రేజీ ఫిల్మ్. సీరియస్‌లీ. అంటే ఈ సినిమాకి 300 క్రోర్స్ వచ్చాయి. బట్ చాలా అంటే చాలా మంది కనెక్ట్ అయ్యారు. సినిమా గూడా చాలా బావుంటది. 'శివకార్తికేయన్‌ని' స్టార్ చేసి పడేసింది. ఆయనకి 100 క్రోర్స్ ఫిల్మ్స్ ఉండే దీని ముందు 'డాను' ఇంకా 'డాక్టర్.' బట్ ఇది డైరెక్ట్ 300 కొట్టి పడేసింది. 'హనుమాన్.' 'హనుమాన్' అయ్యా! ఇదొక అల్టిమేట్ స్టోరీ. చెప్పుకోవాల్సిన స్టోరీ. ఎందుకంటే పెద్ద సినిమా 'క్లాష్' వచ్చి గూడా 35 క్రోర్స్, 40 క్రోర్స్ బడ్జెట్ పెడితే ఈ సినిమా 300 క్రోర్స్ థియేట్రికల్‌గానే కలెక్ట్ చేసింది. నార్త్‌లో బాగా ఆడింది. సౌత్‌లో బాగా ఆడింది. ఇండియా వైడ్ సౌండ్ చేసిందసలు ఈ మూవీ. కానీ ఏ మాటకి ఆ మాట టాలీవుడ్‌కి బెస్ట్ ఇయర్ ఇది. వన్ ఆఫ్ ది ఎందుకంటే టాప్ 10 కలెక్టెడ్ మూవీస్‌లో 4 ఉన్నాయి మనయి. హిందీ నుంచి 4 ఉన్నాయి. తమిళ్ నుంచి 2 ఉన్నాయి. బట్ ఓవరాల్‌గా చూసుకుంటే 2000 క్రోర్ ఫిల్మ్స్ మనం ఇచ్చాం ఈ ఇయర్. వేరే ఇండస్ట్రీస్ ఏవి ఇవ్వలే 1000 క్రోర్ ఫిల్మ్స్ ఈ ఇయర్. ఓవరాల్‌గా కూడా హైయెస్ట్ 1000 క్రోర్ ఫిల్మ్స్ ఉన్నాయి మన ఇండస్ట్రీయే. అంటే